వెల్కమ్ టు R&R రెసిపీస్. ఈ రోజు మనం తోటకూర కాడల పులుసు తయారు చేసే విధానం చూద్దాం. ఇలా తోటకూర కాడలన్నీ తీసుకున్నాను కదా. తోటకూర కాడల పులుసుకి ఇలా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లేతవి ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ పోపుకి, ఆయిల్ వేసి పోపు వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. పోపులు వేగాయి కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేసి బాగా వేయించుకోవాలి. కొలుచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ అయ్యాక కదా, ఇప్పుడు కట్ చేసుకున్న తోటకూర కాడలు ఇప్పుడు వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలిపాం కదా, మూత పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. మిర్చి పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా, చింతపండు రసం వేసుకోవాలి. రసం వేసి బాగా కలుపుకోవాలి. రసం వేసాం కదా, కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయింది, మూత చూద్దాం. ఇలా మన పిల్లలు తోటకూర ఇష్టం లేదు అనే పిల్లలకు పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు తోటకూర పులుసు రెడీ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్కి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. తోటకూర కాడల పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.